బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ హీరో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డు పడింది. మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున మధ్య వివాదం ముగిసింది. నాంపల్లి కోర్టులోని డిఫమేషన్ కేసును నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. నిన్న మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలతో నేడు హీరో నాగార్జున తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డు పడింది. కొండా సురేఖ హీరో నాగార్జున మధ్య వివాదం ముగిసినట్లయింది. నాంపల్లి కోర్టులోని డిఫమేషన్ కేసును నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. నిన్న మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలతో నేడు హీరో నాగార్జున తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. మంత్రి కొండా సురేఖ హీరో అక్కినేని నాగార్జునల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. సో నిన్న మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పింది. సరే తన కొంచెం రిగ్రెట్ అంటే కొంచెం పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసే విధంగా నిన్న క్షమాపణలు చెప్పడంతో ఇవాళ హీరో నాగార్జున తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వేణు, కొండా సురేఖ అండ్ అక్కినేని నాగార్జున మధ్య హీరో నాగార్జున మధ్య వివాదం సమసిపోయింది. సో దీంతో అంటే కొండా సురేఖ అభిమానులు కానీ అనుచరులు కానీ ఎటువంటి రియాక్ట్ అవుతున్నారు దీని పట్ల? ఎస్ రాజేష్, ప్రస్తుతం ఈ రోజున కొండా సురేఖ సంబంధించినటువంటి అంశంలో దాదాపు గత 7 వాయిదాలకు హాజరు కాలేకపోయిన కొండా సురేఖ రివిజన్ పిటిషన్ వేసుకున్నారు. తాను డిఫమేషన్ కేసును డిస్మిస్ చేయాలంటూ, అది కూడా డిస్ట్రిక్ట్ కోర్టు లోపల డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే అది డిస్మిస్ కావడంతో మరోసారి తాను హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేశారు. అయితే ఇద్దరి మధ్య వివాదము గాలివాన్లా మారుతున్నటువంటి చర్చించుకుంటున్న వేళ అనూహ్యంగా 24 గంటల ముందు ఈ రోజున కోర్టు లోపల వాయిదా ఉండడము, ముందు రోజే కొండా సురేఖ పబ్లిక్ ఫోరం లోపల ట్విట్టర్ వేదికగా నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణ చెప్తూ తాను కావాలని మాట్లాడలేదు, ఆ కుటుంబాన్ని కావాలని అని చెప్తూనే తాను కూడా కొంచెం రిగ్రెట్ వ్యక్తం చేస్తూ తాను పబ్లిక్ ఫోరంలో మెసేజ్ పెట్టారు. దీంతో రెండు వర్గాల మధ్య అటు పిటిషనర్ గా ఉన్న అక్కినేని ఫ్యామిలీ, అక్యూజ్ గా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ మధ్య కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాను బహిరంగంగా క్షమాపణ చెప్పినట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ రోజున జరిగినటువంటి కోర్టు వాయిదా లోపల కూడా సెక్షన్ 280 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద అక్కినేని నాగార్జున అబ్సెంట్ అయిన తన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. సో దీంతో ఆ విత్డ్రా కోసం 280 బిఎన్ఎస్ఎస్ అనేది ఆ కేసు ఫైనల్ జడ్జిమెంట్ కు ముందు కూడా ఎవరైతే పిటిషనర్ ఉన్నారో తాను తన వ్యక్తిగత కారణాలు కావచ్చు, లేకుంటే తాను ఆ డిఫమేషన్ సూట్ మిగతా కేసు లోపల తాను సంతృప్తి చెందినా, సాటిస్ఫై అయినా, కాంప్రమైజ్ అయినా కూడా విత్డ్రా చేసుకోవడానికి సెక్షన్ 280 పనిచేస్తుంది. సో దీంతో 280 కింద పిటిషన్ వేయడము, వెంటనే కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. దీంతో పాటుగా మంత్రి కొండా సురేఖ డిస్ట్రిక్ట్ కోర్టులో వేసినట్టు మరొక క్రిమినల్ ఎంపీ ఉంది. క్రిమినల్ ఎంపీని కూడా నాట్ ప్రెస్ చేశాడు. దీంతో ఆ కేసును తను ఉపయోగించుకుంది. దాంతో పాటుగా వెంటనే ప్రస్తుతం ఈ రోజు వాయిదా లోపల ఉన్నటువంటి ఈ కేసు లోపల ఈ రోజున ఇద్దరు ఆబ్సెంట్ అయినా వాళ్ళ తరపు న్యాయవాదులు ప్రజెంట్ అయ్యారు. సో మొత్తానికి డిస్మిసల్ కోసం వెళ్తూ 280 సెక్షన్ బిఎన్ఎస్ఎస్ కింద విత్డ్రాల్ చేసుకున్నారు. దీంతో ఇన్ని రోజుల వరకు అక్కినేని ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ మధ్య ఈ డిఫమేషన్ కేసు అయితే ఉందో తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు రాజకీయ పార్టీలకు మంత్రి కొండా సురేఖ వ్యతిరేకులకు కూడా ఒక ఆయుధంగా దొరికింది. అటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పూర్తిగా మంత్రి కొండా సురేఖపై పూర్తి వ్యతిరేక భావం వచ్చింది. దీంతో ఏం జరుగుతోంది, ఈ కేసు లోపల చివరి దశకు చేరుకుంటున్నట్టు ఒక చర్చ జరుగుతున్న వేళ చివరకు అక్కినేని ఫ్యామిలీ ఈ కేసును విత్డ్రా చేసుకోవడంతో కంప్లీట్ గా ఇరు వర్గాల మధ్య అసలు కావాలని మంత్రి సురేఖ మాట్లాడలేదు, అనుకోకుండా ఫ్లోలో మాట్లాడినట్టు గతంలో చెప్తున్నట్లుగానే తాను బహిరంగ క్షమాపణ చెప్పడం, ఈ రోజు అక్కినేని ఫ్యామిలీ కూడా వ్యాఖ్యలకు ఓపెన్ ఫోరంలో తాను సారీ చెప్పిన వ్యాఖ్యలకు సంతృప్తి చెంది ఈ రోజున విత్డ్రా చేసుకోవడంతో కంప్లీట్ గా ఈ వివాదమే పూర్తిగా సమసిపోయినట్లు అయిపోయింది. ఇక మరోవైపు సినీ ఇండస్ట్రీ నుంచి చాలా వరకు కూడా మంత్రి కొండా సురేఖ వ్యతిరేకంగా చాలా మంది ఆరోపణలు చేస్తూ ట్విట్టర్ వేదిక అని సోషల్ మీడియా వేదిక ఇన్ని రోజులు కామెంట్ చేశారు. సో వాటన్నిటికి కూడా ఈ రోజున ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి కొండా సురేఖ కీలకమైనటువంటి సినీ హీరో నాగార్జునకు సంబంధించి ఆ కుటుంబం సంబంధించిన అంశం. సో ఏం జరగబోతున్న ఒక తీవ్ర ఉత్కంఠకైతే ఈ రోజున
స్థిరపడిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు నుంచి మొత్తంగా మంత్రి కొండా సురేఖ కూడా ఈ వ్యాఖ్యలతో పూర్తిగా తాను క్షమాపణ చెప్పారు. అదేవిధంగా కోర్టు కేసు నుంచి బయటపడడంతో కూడా కొండా సురేఖ వర్గ అనుచరులు కూడా పూర్తిగా ఒక సంతోషం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు. హీరో అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖల మధ్య నెలకొన్న వివాదం అయితే సమసిపోయింది. సో గతంలో కొంత వ్యాఖ్యలు చేశారు. నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి కొంత వ్యాఖ్యలు చేసేసరికి నాగార్జున దీనిపైన చాలా సీరియస్గా తీసుకున్నారు. సో దీంతో పరువు నష్టం దావా వేశారు. తర్వాత కొంతకాలం కేసు కూడా నడుస్తూ వస్తుంది. అయితే నిన్న మంత్రి కొండా సురేఖ బహిరంగంగా కొంత క్షమాపణ చెప్పారు. అంటే తన ఉద్దేశం అది కాదు, బట్ ఆ రకంగా జరిగింది, బట్ దానికి విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా నిన్న మంత్రి కొండా సురేఖ చెప్పడంతో, బహిరంగంగా చెప్పడంతో హీరో నాగార్జున తన పిటిషన్ని ఉపసంహరించుకున్నారు. ఇక దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం ఇస్తారు. రైట్ నగేష్, నిన్న మంత్రి కొండా సురేఖ బహిరంగంగా కొంత విచారాన్ని వ్యక్తం చేయడంతో ఇంకా నాగార్జున ఈ వివాదం మరింతగా ముందుకు పోవడం కూడా కరెక్ట్ కాదు అన్నటువంటి ఆలోచనకు వచ్చి ఈ రకంగా పిటిషన్ విత్డ్రా తీసుకున్నట్టుగా అనిపిస్తోందా? వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్యామిలీ పరంగా ఇంకేమైనా టాక్స్ జరిగినట్టుగా తెలుస్తోందా? అంటే ఖచ్చితంగా ఇందులో పెద్దల వ్యవహారం అనేది ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాతనే నాగార్జున అక్కినేని పిటిషన్ ఇవాళ ఉపసంహరించుకున్నారు. ఇవాళ కొండా సురేఖ పైన నాగార్జున వేసిన ఏదైతే పరువు నష్టం దావా కేసుకు సంబంధించి నాగార్జున ఇవాళ కోర్టుకు అటెండ్ కాలేదు. కానీ కేసు మాత్రం డిసెంబర్ 2కు విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలోనే నాగార్జున తన లాయర్ ద్వారా విత్డ్రా పిటిషన్ని కోర్టుకి సమర్పించడంతో కోర్టు కూడా విత్డ్రా చేస్తున్నట్టుగా ఆన్లైన్లో క్లియర్గా ప్రకటించింది. అంటే నాగార్జున పిటిషన్ని విత్డ్రా చేస్తున్నట్టుగా క్లియర్గా చూపించింది. అంటే ఇన్ని నెలలుగా గత 4-5 నెలలుగా కొండా సురేఖ వర్సెస్ నాగార్జున అన్న రీతిలో మొత్తం తెలంగాణ స్టేట్లో ఇటు నటులు ఇటు మంత్రులు అన్న యాంగిల్ని తీసుకొచ్చే విధంగా ఈ కేసు అయితే కొనసాగింది. నాగార్జున కుటుంబం పైన కొంత తీవ్రమైన పదజాలాన్ని ప్రయోగిస్తూ మంత్రి కొండా సురేఖ ఆ పదాల్ని వాడడం, తదుపరి అది సంచలనంగా మారడం, నాగార్జున అక్కినేని తన కుటుంబ సభ్యులందరితో పాటు కోర్టుకు వెళ్ళి కొండా సురేఖ పైన పరువు నష్టం దావా కేసు వేయడంతో ఈ కేసు మాత్రం ప్రస్తుతం అయితే మనోరంజన్ కోర్టులో కొనసాగుతూ వస్తుంది. అంటే రెగ్యులర్గా వాయిదాల పడుతూ కొనసాగుతూ వస్తుంది. కానీ మొన్న అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్ చేస్తూ నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్తూ నాగార్జున ఫ్యామిలీ బాధపడిన దాంట్లో తన ప్రమేయం ఉందని చెప్పి క్లియర్గా కొన్ని పదాల్ని జోడిస్తూ అర్ధరాత్రి ట్వీట్ చేసింది. అది ఉదయం వరకు కూడా సంచలనంగా వైరల్ అయింది. తదుపరి కూడా మీడియా పెద్ద ఎత్తున నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పింది. ఈ కేసు సమసిపోతుందా అన్న భావనని చాలామంది అటు సినిమా పరిశ్రమలో వెలుబుచ్చారు. ఇటు మంత్రివర్గ సహచరులు కూడా కొండా సురేఖ తెలంగాణ మంత్రివర్గ సహచరులు కూడా రకరకాలుగా కొండా సురేఖ వెనక్కి తగ్గింది, కొండా సురేఖ క్షమాపణలు చెప్పింది కాబట్టి ఇక సినిమాకి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి గ్యాప్ ఉండదన్న భావాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఒకరోజు గడవక ముందే కేసు కూడా కోర్టులో మనోరంజన్ కోర్టులో విచారణకు రావడం, నాగార్జున అక్కినేని వల్ల తన కుటుంబ సభ్యులతో అటెండ్ కావాల్సి ఉంది. కానీ కేసులో మాత్రం అటెండ్ కాకుండా కొండా సురేఖ పైన వేసిన కేసుని తాను పూర్తిగా విత్డ్రాయల్ అన్నట్టుగా తాను పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని కన్సిడర్ చేసిన కోర్టు ఆన్లైన్లో క్లియర్గా పెట్టేసింది. ఎందుకంటే ఇక వాళ్ళకి సంబంధించిన వివాదాన్ని కొనసాగించే దిశగా నాగార్జున అక్కినేని కూడా లేనట్టు తెలుస్తుంది. ఇంటర్నల్గా కూడా కొండా సురేఖ అలాగే అక్కినేని నాగార్జున కూడా మాట్లాడుకున్నట్టుగా కొంత సమాచారం. ఈ క్రమంలోనే అంటే అనవసరంగా గొడవలకు ఎందుకు వెళ్ళాలన్న దిశను కూడా వీళ్ళు క్లియర్గా ఎండ్ కార్డు వేసుకోవాలన్న స్థితిలోనే ముందుకు పోయినట్టుగా అర్థమవుతుంది. నగేష్ ఇప్పుడు ఇద్దరు ఒక మెచ్యూరిటీ ప్రదర్శించినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మంత్రిగా ఉండి తను బహిరంగంగా కొంత విచారం వ్యక్తం చేయడం, కొంత వాళ్ళ ఫ్యామిలీని హర్ట్ చేసినని మాట్లాడడం, సరే అంతే మెచ్యూరిటీ అంతే స్థాయిలో సరే జరిగిందేదో జరిగిపోయింది ఇంకా దీన్ని పొడిగించొద్దులే అని నాగార్జున కూడా వెనక్కి తగ్గడం, అంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఒక మెచ్యూరిటీ ప్రదర్శించినట్టుగా అనిపిస్తోందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇటుపక్క తెలంగాణ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి ఒకరైతే అటు పక్కన తెలుగు ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నటుడు, తను నిర్మాతగా ఇండస్ట్రియలిస్ట్గా తెలుగు సినిమా పరిశ్రమలో వెలుగొందిన తను పారిశ్రామికవేత్త కావచ్చు, నటుడిగా కూడా గొప్ప పేరున్న వ్యక్తి అక్కినేని నాగార్జున. అలాంటి కుటుంబం పైన కొంత పరుష పదజాలంతో వాళ్ళ కుటుంబం పైన అనరాని మాటలు అన్నారన్న గ్యాప్ అయితే కొనసాగింది. అది రకరకాలుగా
అంటే సమాజంలో కూడా అంటే కొన్ని రకాలుగా చాలామంది సమాజంలో కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుకునే విధంగా సోషల్ మీడియా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇష్టం వచ్చిన రీతిలో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసే విధంగా వెళ్ళింది. కానీ ఈ వ్యవహారం అంతా మంచిది కాదని చెప్పి ఇద్దరు కూడా ఇటుపక్క కొండ సురేఖ, అటుపక్క నాగార్జున అంటే వీరిద్దరి మధ్య కూడా సయోధ్య కూర్చే విధంగా కూడా కొంతమంది పెద్దలు వీళ్ళిద్దరి మధ్య అంటే మాట్లాడుకోవాలి, అనవసరంగా ఇష్యూని ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు, అది ఒకవేళ మాట్లాడినా కూడా ఆ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటే మీకు వ్యక్తిగత కక్షలు లేవు, మీకేం వ్యాపారకు సంబంధించిన అంశాలు లేవు, మీరేమి ఇద్దరు వ్యాపారులు కూడా కాదు. సో ఇలాంటి అంశాల్లో కూడా సంయమనం ప్రదర్శించాలని చెప్పి కొండా సురేఖకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ పక్క నాగార్జున కూడా కేసు ఉపసంహరించుకునే విధంగా కూడా ఒక మహిళా మంత్రి క్యాబినెట్లో ఉంది. సరే కొన్ని ఆవేశంలో కొన్ని అనరాని మాటలు అనొచ్చుగాక, కానీ వాటిని కూడా కొంత మీరు పెద్ద మనసుతో క్షమించాలని చెప్పి పెద్ద మనుషులు ఈ పక్కన కూడా నాగార్జునకు సర్ది చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు కూడా మీరు అన్నట్టుగా పెద్ద మనసు చేసుకున్న తర్వాతనే వాళ్ళిద్దరూ ఒక దగ్గర కూడా ఒక వేదిక పైన కూర్చోబెట్టి మాట్లాడిపించిన తర్వాతనే ఈ వ్యవహారం ఇలా ముందుకెళ్ళిందని కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకొని ఎదురెదురుగా కూడా అంటే ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పడం అనేది ప్రపంచానికి తెలిసే విధంగా కొండ సురేఖ తన భావాన్ని వ్యక్తం చేయడం. కానీ ఎదురెదురుగా మనుషులు కూర్చొని మాట్లాడుకుంటే ఇంకో విధంగా ఉంటుంది. అంటే ఆ సందర్భం కూడా జరిగిందని కూడా మనకు ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతుంది. ఎదురెదురుగా కూర్చున్న తర్వాతనే కొండ సురేఖ నాగార్జునకు పూర్తిగా క్షమాపణలు చెప్పి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను, ఒకవేళ ఆవేశంలో మాటలు అన్న వాటికి కూడా క్షమాపణలు చెప్తున్నాను, ఇక తన నుంచి కూడా ఎలాంటి పరుష పదజాల వ్యవహారాలు కూడా రావని చెప్పి క్లియర్గా నాగార్జునకు సర్ది చెప్పడంతో నాగార్జున కూడా సంతోషపడినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇవాళ యాక్చువల్గా ఆ రోజు నేరుగా నాగార్జున ఫ్యామిలీని అనాలని కాదు, కానీ వేరే నాయకుడిని విమర్శించబోయి తను ఇరకాటంలో పడినట్టున్నారు కొండా సురేఖ. అవును, అది ఏదైనా సరే ఆ పదాలు అనేటివి ఖచ్చితంగా నాగార్జున ఫ్యామిలీని పూర్తిగా బాధించాయి. ఎందుకంటే నాగార్జున కొడుకు, అలాగే ఆల్రెడీ విడిపోయిన జంట సమంత, ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్ వ్యవహారంలో కూడా ఒక జంటని ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు గాయపరిచినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే అనరాని మాటలు అనడం వల్ల కూడా అందులో లేడీస్ కూడా ఉన్నారు. ఒక పక్క కేబినెట్ మంత్రిగా ఉన్న మాట్లాడిన వ్యక్తి కూడా ఇటుపక్క మహిళనే, అటుపక్క మహిళను కూడా దూషించడం అనేది కూడా అది కొంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఏ మహిళ అయినా కూడా ఖచ్చితంగా తన పైన లేనిపోయిన ఆరోపణలు వస్తే ఖచ్చితంగా బాధపడుతుంది, అది ఇంకో వేరే పరిస్థితులు కూడా దారితీస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి ఆ ఇష్యూ దూరం పోలేదు. కానీ ఇది ఖచ్చితంగా తగాదా రూపేణా కోర్టుకు వెళ్ళి వీళ్లకు ఏదో రకమైన శిక్ష పడాలని చెప్పి నాగార్జున భావించే కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత రకరకాల వాయిదాలు నడిచాయి. ఇరుపక్షాల వాదనలు కూడా కోర్టు వింది, స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది. రికార్డ్ చేస్తున్న ఈ తరుణంలోనే పెద్ద మనుషుల జోక్యం ఈ కేసులో అవసరమైంది కాబట్టే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చుండబెట్టి మాట్లాడిన తర్వాతనే వివాదాన్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళకూడదు. వివాదాన్ని తీసుకెళ్ళడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే మీరు ఇద్దరు వ్యాపార భాగస్వాములు కాదు, లేదంటే నటీనటులు కాదు. ఒక పక్క తెలంగాణ మంత్రివర్గంలో మంత్రివర్గ పాత్ర తను పోషిస్తుంటే తను సినిమా ప్రపంచంలో ఉన్నాడు, వ్యాపారవేత్తగా తన వ్యాపారాలు నిర్వహించుకుంటున్నాడు. సో వీళ్ళిద్దరికీ సంబంధాలని వ్యవహారంలో ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ఇటుపక్క ప్రభుత్వం పరువు కూడా కాపాడాల్సిన బాధ్యత ఇద్దరిపైన ఉంది. ఖచ్చితంగా మీ ఇద్దరు సాహిత్య కుదుర్చుకోవాల్సిందని చెప్పి ఆ పెద్ద మనుషులు చెప్పిన తర్వాతనే ఈ వ్యవహారం సమసిపోయిందని చెప్పచ్చు. ఇందులో క్లియర్గా కూడా ఇవాళ అక్యూజ్డ్ కాల్డ్ ఆబ్సెంట్ అని చెప్పి పిటిషన్ కూడా వాళ్ళ లాయరు ఫైల్ చేశాడు. క్రిమినల్ ఎంపీ పిటిషన్ డిస్మిస్డ్ అయినట్టు కూడా కోర్టు ప్రజెంట్స్ చేస్తూ అండర్ సెక్షన్ 280 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద కూడా విర్చువల్లీ అంటే వీళ్ళు అటెండ్ విత్ డ్రాయింగ్ అని చెప్పి ఈ కేసును కూడా చూపిస్తూ 13/11/2025 కింద కూడా డైలీ స్టేటస్ కింద కూడా మనోరంజన్ కోర్టు ఇవాళ సిఎన్ఆర్ నెంబర్ కింద కేసు నెంబర్ను కూడా ఫైల్ చేస్తూ నాగార్జున అక్కినేని వర్సెస్ కొండా సురేఖ అని చెప్పి కేసును ఆన్లైన్లో చూపిస్తూ ఈ కేసు ఇంతటితో సమసిపోయిందని చెప్పి కూడా కోర్టు భావించింది కనుక నాగార్జున తరపున లాయర్లు కూడా నాగార్జున సంతకం క్లియర్గా పిటిషన్ పైన అంటే ఈ కేసుని ఇక ముందు తాను తీసుకెళ్లదలుచుకోలేదు, కొండా సురేఖ క్షమాపణలు చెప్పింది కాబట్టి విత్డ్రా చేసుకుంటానని చెప్పి నాగార్జున స్వయంగా సంతకం చేసిన పిటిషన్ మనోరంజన్ల కోర్టులో దాఖలైన తర్వాతనే ఈ కేసు విత్డ్రా అయిందని చెప్పి కూడా భావించవచ్చు. మరోపక్క కొండా సురేఖ లాయర్లు కూడా అందుకు ఆమోద యోగ్యం చూపుతూ కూడా వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో రెండు పక్షాల తరపున లాయర్లు పిటిషన్లు దాఖలు చేయడంతోనే కేసు విత్డ్రా అయినట్టుగా కోర్టు భావించి వాళ్ళు ఆన్లైన్లో పెట్టేసింది. ఇక ఈ వ్యవహారంలో కేసు ముందుకెళ్లే అవకాశం లేదు. తదుపరి కూడా నాగార్జున అక్కినేని కానీ ఈ పక్క మంత్రి కొండా సురేఖ మధ్యలో కూడా మాటల యుద్ధం కూడా పూర్తిగా సమసిపోయిందని కూడా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేష్.
హీరో అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. సో గతంలో కొన్ని కామెంట్స్ చేశారు నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ. సో దాంతో నాగార్జున దాని వ్యాఖ్యల పట్ల చాలా సీరియస్గానే ఆయన రియాక్ట్ అయ్యారు. కోర్టును ఆశ్రయించారు, పరువు నష్టం దావా వేశారు. అది కేసు నడుస్తూ వస్తుంది. అయితే అనూహ్యంగా నిన్న మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని కొంత బాధ పెట్టినట్టుగా తను గ్రహించినట్టున్నారు. కొంత విచారం వ్యక్తం చేశారు. దీంతో నాగార్జున కూడా ఇక ఈ వివాదం ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదని ఆయన కూడా భావించారు. సో దీంతో మంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేయడంతో నాగార్జున కూడా ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకొని ఆయన నాంపల్లి కోర్టులో వేసినటువంటి ఆ డిఫమేషన్ కేసును విత్డ్రా చేసుకున్నారు. దీంతో హీరో నాగార్జున అండ్ మంత్రి కొండా సురేఖల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడిపోయింది.